రాక్షసుడిలా ఉన్నాడు. ఏ కీలు కాకిలు విరిచేయండి. నీళ్ళు తీసురా. ఇదిగో నీళ్ళు తాగు. ఊరుకో ఊరుకో, పడుకో పడుకో. ఎవరు లేరు, పడుకో పడుకో పడుకో. ఇలాగే ఎవరినంటే వాడిని కొడతాను కరుస్తాను అంటే జీవితంలో ఇక్కడి నుంచి బయటపడలేవు. వచ్చావా, బాగా తిన్నావా, బాడీ పెంచుకొని వెళ్ళిపోవాలి. There he is. Swamiji, Swamiji. సత్య, How are you, Jennifer? I'm fine, Swamiji. Hey, ఇలా రండి. Happy to see you. Me too. బాగున్నావా సత్య? నీ పరామర్శలు అటుంచి ముందు బీడీ ఇవ్వు. ఈవిడెవరో తెలుసుగా? తెలుసురా, పొట్లాలమ్మే కమలక్క కదా. రే, ఎందుకు అరుస్తావు? ఏంటి మొహం అంతా వాచుంది? వచ్చిన చోట ఊరుకుంటేగా. కొట్టిన చోటు కొట్టకుండా కొట్టిన బాధ బాధ సిగ్గుగాలేదు. మాటకు ముందు చెయ్యెత్తితే జైలర్ ఊరుకుంటాడా? ఇలా చూడు, వచ్చిన రోజు నా చెయ్యి ఎలా కరిచాడు. నిన్ను కొడుతూ ఉంటే మీ వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు? నన్నే కదయ్యా, వాళ్ళ కూడా చావు కొట్టాడయ్యా. అందరూ నాలాగే ఉంటారా? అరే ఊరుకరా, అతనికేం తెలీదు. వాళ్ళ కట్లోనే పుట్టి పెరిగాడు. లోకజ్ఞానం తెలియని అమాయకుడ్రా. జయ జయ ప్రేమానంద, 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 జయ. నీచ్ కమీన్ కుత్తే, వచ్చారంటే కింద పడి తొక్కేస్తాను. ఇక్కడ కూడా నీ గొడవ ఏంట్రా? అందుకనే ఎప్పుడు చూసినా అదోలా ఉంటాడు. నువ్వు ఏదో ఒకటి చేశాడు, బాధ నుంచి మమ్మల్ని రక్షించుకోమది. ఇతను ఇక్కడే చంపేసినా చంపేస్తారు. నేనున్నంత వరకు చూసుకుంటారు. త్వరలో జామీన్కి ఏర్పాటు చేయి. జెనిఫర్, ఐ లవ్ యూ. జెనిఫర్, స్వామీజీ, please take care. అదృష్టవంతుడు రా. అయ్యయ్యో, దీన్ని వదిలిపెట్టి 2 రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఎప్పుడు ఏదో ప్రాబ్లం. ఎవడు ఏదమితే నీకెందుకే? సినిమా చూడడానికి వెళ్ళావు కదా, చూసి మర్యాదగా నోరు మూసుకొని వచ్చేచ్చుగా. అలా అందరిలో ఉండడం నా వల్ల కాదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్షించకుండా వదిలిపెట్టరు ఈ మంజు. ఏడుకొండలవాడా, దీన్ని కన్నానికే మేము తిరుపతికి పైకి కిందికి ఎక్కి దిగాం. ఇడియట్. ఐ డోంట్ కేర్. చూడు నాన్న, రేపు అవార్డు తీసుకుని నేను వస్తాను. ఎవరు టచ్ చేయకూడదు. నోర్మైవే, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చి ఏం చేయబోతాడని భయపడి చస్తుంటే అవార్డు తీసుకోబోతుంటే అవార్డు. లేయో, సత్యం అని పిలువు. సర్లే గారు, నేను చూడటానికి గారు వచ్చారా? ఎందుకు మాటికి ఇక్కడికి వస్తున్నారు? నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా. ఎవరు వచ్చారో చూడు. డాక్టరా, బాబు, ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీ క్షమాపణ చెప్తున్నాను. నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో.
క్షమాపణ అడిగేవుగా పోదాం. ఉండవే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా. అధిక ప్రసంగి చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి. బాబు, జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు. దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు, అప్పుడే నేను నిద్రపోగలను. ప్లీజ్. పర్వాలేదు సార్, మనలో అయ్యో, మనకి నాన్నా మళ్ళీ ఫ్రాడ్ ని బతిమాలుకుంటున్నావే. బాబు, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావ్? నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా నేను ఎందుకు ఆడలేదు. నన్ను పట్టుకొని మళ్ళీ ఫ్రాడ్ అంటుందే, నేను ఎవరితో చెప్పుకోను. ఒరే గోవిందో, నేనే దేవుడితో మొరపెట్టుకోనరా. ఏడవకు బాబు, బాబు ఏడవకు బాబు. చూడవే ఎలా ఏడుస్తున్నాడు చూడు. ఆ అబ్బాయి ఎలా ఏడుస్తున్నాడు చూడవే. ఇలా ఎదుటి వాళ్ళు ఏడిపిస్తే బాగుపడతావు నువ్వు. క్షమాపణ అడుగు 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 క్షమాపణ అడుగు అడగవే. నాన్నా నీకేమైనా పిచ్చా? అవునే, నీకు తండ్రిని కదా. నేను పిచ్చోండనే. నువ్వు క్షమాపణ అడుగు. నేను అడగను. ఎందుకు అడగవు? నీకు తెలియదు నాన్న, నేను ఎన్ని రకాలుగా మోసం చేస్తాడో తెలుసా? ఫ్రాడ్, పొట్టి ఫ్రాడ్. చివరిగా నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఏంటి? నన్ను మోసం చేసి లాక్కున్న 400 రూపీస్, నా హెచ్ఎంటి వాచ్, ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ 500, ఇక్కడికి వచ్చి వెళ్లే ఖర్చు 75. ఇవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను. అయ్యో, నువ్వు నిజంగా చదువుకుంటున్నావా? ప్యాంట్ షర్ట్ వేసుకుని బలాతో తిరుగుతున్నావా? నువ్వు పెద్ద విఐపివి, నువ్వు చెప్పగానే వదిలేస్తారు. ఎందుకు వదిలిపెట్టరు? వాళ్ళ పట్టుకున్నారు, నేనేగా పట్టించాను. తిన్నవి సరిపోలేదా? సార్, ఏం సార్ ఇది? నా పాటికి నేను బట్టలు తుక్కుంటున్నాను, నన్ను పిలిపించి కూడా ఏదేదో మాట్లాడుతోంది. ఇంకా 4 గుతికి తీసుకెళ్ళండి సార్. ఏ ఏమన్నా? ఒక ఆడది తలుచుకుంటే ఏవైనా చేయగలదు తెలుసుగా. ఓయ్, ఇక్కడ చూడు, నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు. రే, ఆ చూపేంట్రా? సార్, బయటికి పోండి. ఏయ్, నువ్వు చెప్పకపోతే నేను బయటికి రాలేనా? ఎటు నేనే పట్టుకున్నాను అంటూ తెగరిచిపోతున్నా. ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడావు కదా, అప్పుడు నీ పావుడా ఊడదీసి ఎస్కేప్ అవడానికి నాకెంతసేపు అవుతుంది? ఇది ఈ రోజు వచ్చిన ఆలోచన కాదు, ఆ రోజే అనుకున్నాను. ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను. అర్థమైందా? తప్పు చెయ్యకు మై సన్. పౌర్రా, చదువుకునే పిల్లలు లేపుకొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు. తప్పుకోండి, తప్పుకో. అరే ఊరికే తమ్ముడు, ఇవన్నీ మనకే. వదలవయ్యా, కాస్త కూడా బుద్ధి లేదు. వద్దురా, వద్దు. చెప్పేది వద్దురా, నా మాట విను. వద్దు, వద్దు, వద్దురా, నీకే చెప్పేది వద్దు. వదిలే, చైన్ వస్తారా? నా మాట విను. వదిలేరా, వదిలే. చైన్ వస్తున్నారా? వద్దురా, వదిలేరా. నీకే చెప్పేది వద్దు. వస్తున్నారా? చైన్ వస్తున్నారా? నా మాట విను. వద్దు, వద్దు. ఏంట్రా ఇక్కడ గొడవ?
ఏం లేదు సార్. ఏమి లేకుండానే కింద పడి దొరులుతున్నారా? ఆ, ఊరికే ఎవరన్నా గొడవకొస్తే ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాను సార్. ఏంటి నువ్వు అవును సార్. వాడికి లాక్ రెండర్ వెండి. సార్ 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 సార్తోని సార్, ఎక్కడెక్కలాడతారు సార్, నువ్వు? నిజంగా సార్. సార్ నన్ను నమ్మండి నీ సార్. అబ్బా. సార్ మేమేం కొట్టుకోలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏంటి సార్ ఇలా చీకటి వస్తాను. హే సిద్ధా, నేను ఆశపడ్డా ఇక్కడ ఉండడం కుదరదు. వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే. 10 రోజులేగా. ఏంటి వెళ్ళొస్తాను. మైసాన్ మైసాన్ రే దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క, బళ్ళో జరిపించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతనేమన్నా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర జరిపించాలి. రే, రే, ఆయన వచ్చేసాడు. నమస్కారం అయ్యా. ఏంటి కమల, ఎవరా నువ్వు? చెప్పక్క. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతని గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఆ? ఎంతైతే ఏంటి? మీకోసమే లోపలికి వెళ్ళాడు. రేయ్, ఎంతమందితో చెప్పావరా నా కోసం జైలుకి వెళ్ళాడని? ఆ? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు, ఏమవుతుందో సత్య, తెలుస్తుంది. మాట్లాడుకురా. ఏంటో ఇది? ఏయ్, రేయ్, పోరా. కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడు. ఓయ్ పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకొక్కరోజే గడు, లేదంటే నీ శవ ఊరేగింపులో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త రేయ్, జాగ్రత్త పోరా. జాగ్రత్త, నీ గంజి తోట జాగ్రత్త. ఏంటి కమల ఇదంతా?